తాజా 30 కడప జిల్లాలో జగన్ బలాన్ని తగ్గించాలని టీడీపీ బలాన్ని పెంచాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని తీసుకువచ్చి మంత్రి పదవి కట్టబెట్టారు. ఈయన జమ్మలమడుగు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. చంద్రబాబు రామసుబ్బారెడ్డికి ఎంతగానో నచ్చజెప్పి ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ఏప్రిల్ 7న నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ఇందులో రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, తొలి నుంచి టీడీపీనే నమ్ముకుని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాం. అలాంటిది మాకు పదవులు ఇవ్వకుండా నిన్న మొన్న చేరిన వారికి మంత్రి పదవులు కట్టబెడతారని ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డికి సీఎం రమేష్ తొత్తుగా మారాడని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆదికి మంత్రి పదవి దక్కడంలో రమేష్దే కీలక పాత్ర అని అన్నారు. దీంతో రామసుబ్బారెడ్డి అనుచరులకు పట్టరానంత కోపం వచ్చింది. సీఎం రమేష్ పైకి కుర్చీలు విసిరారు. సమావేశం రసాభాసగా మారింది. సీఎం రమేష్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పిన రామసుబ్బారెడ్డి ఈ సమావేశం ద్వారా చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. టీడీపీ అధిష్టానం రామసుబ్బారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వాటికి సమాధానం చెప్పే బదులు ఆయన వైసీపీలో చేరే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.